హాయ్ ఫ్రెండ్స్, మరొకసారి మేము కాలకు వచ్చాము. ఎందుకంటే కుంకురుగుల కోసంకి మా సబ్స్క్రైబర్లలో ఒకరు గులలో ఎలా ఎత్తి ఎలా గుల్ల మాసం ఎలా వండేది అనేది మాకు ఆ వీడియో మాకు పెట్టండి అని మాకు కామెంట్లు మాకు తెలియపరిచారు. కాకపోతే వాళ్ళ కొరకే మళ్ళీ ఈ వీడియో చేయాల్సి వస్తున్నది. చూడండి, గులలో అంటే వానల కాలం అయితే ఆడబెట్టి కైల మీద ఉంటాయి, కైల మీద సన్న గాల మీద కూడా ఉంటాయి గులలో. ఇప్పుడు ఇంకా మన పక్క వానలు పడలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కాళ్ళ మీదకి వచ్చాము, కాళ్ళ మీద ఉంటాయి గులలో. ఈ గుల్ల మాసం దేనికంటే కడుపులో వేడి ఉన్న వేడి ఎగరగొట్టేస్తుంది, సలవ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మలల జబ్బు అంటుందని, మలల జబ్బు దానికి కూడా పని చేస్తుంది ఈ గుల్ల మాసం. దీన్ని తినేవ్వాలి. కానీ ఈ గుల్ల మాసం కానీ తింటే ఆ మలల జబ్బు అనేది పూర్తిగా తగ్గిపోయి నయమైపోద్దని ఎవరే కాదు, సొంత మా సినిమా చెప్పింది. వాళ్ళ ఇంట్లోనే ముగ్గురు కుండిందంట ఆ వ్యాధి, ఆ జబ్బు. వాళ్ళు ఈ గుల్ల మాసం ఫ్రై చేసుకుని రోజు తినేదట. అది కాక వాళ్ళు సద్దనాలు కూడా గుళ్ళలో కాల్చుకుని తినేదంట వాళ్ళు. అంటే ఒక 25 రోజులు 30 రోజుల దాకా అలాగ వాడారంటలు. వాడిన వల్ల పూర్తిగా తగ్గిపోయిందంట వాళ్ళకి. అది వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. దానికి వైదికము గుల్ల మాసమే, దానికి వైదికము అని చెప్పారు వాళ్ళు. దాన్ని బట్టి మేము ఫస్ట్లో వీడియోలు కూడా అలాగ మేము చెప్పాము. అలాగే ఇప్పుడు ఏంటంటే మా సబ్స్క్రైబ్ కొరకే ఈ వీడియో తీయాల్సి వస్తున్నది. వీడియో శుద్ధంగా గుళ్ళని ఎలాగ ఉడకేసుకోవాలి, ఎలాగే తీసుకోవాలని మాత్రం పూర్తిగా మీకు వీడియోని చూపిస్తాము. ఎక్కడ మీరు ఆపకుండా కొనవర్ దాకా మీరు చూడండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇది పనగటాకు కదా, ఈ పనగటాకు ఈ తుప్పు కింద ఉంటాయి. మనం కలిపెట్టినప్పుడు ఏదైనా ఉన్నా పక్కకి వెళ్ళిపోతాయి. ఈ పనగటాకు కింద ఉంటాయి. ఇవి మనం కదిలిచ్చినప్పుడు ఈ గులలో ఇలాగా అంటే ఇట్లా గడుచుకోటి మనం కలిపెట్టుకొని రాలిపద్ది కిందకి. అప్పుడు మనం తడుగుకుంటే తగలుతాయి. చూడండి ఫ్రెండ్స్, గులలో ఇవన్నీ గుల్లలేనా. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క ఎలా కొట్టే గుళ్ళలో మా పక్క అయితే పెట్టిన గుళ్ళలేనా చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడేమో కట్ట మీద వేసినాడు కొనుగోలలో. కైలో కూడా చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, గుళ్ళలో అదో గుళ్ళడా అది బయటకు మాత్రం బయటకు కనబడుతుంది. మాసము కంట మాసము చూసారు కదా ఎలాగుండేది. అంటే కింద వేసలా నువ్వు వెళ్ళిపోవాలని కాళ్ళకి నన్ను కదా, కాళ్ళకి వెళ్ళిపోవాలండి.
ఇది ఇంకా చిన్న గుళ్ళు ఉంటుందా? అది భారీ భారీ వేస్తా అడు ఫ్రెండ్స్, గుళ్ళ మాతకి ఎత్తుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గుళ్ళల్ని మేము ఏం చేస్తాం, ఇంటికి పోయిన తర్వాత మీకు చూపిస్తాము. మీరు ఎక్కడ ఆపుకొని చూస్తుండండి. చూడండి ఫ్రెండ్స్, గుళ్ళలో ఇప్పుడు మనం కూర దెబ్బలో పోయి పోతున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, గుళ్ళల్ని కొంతమంది ఏం చేస్తారంటే పచ్చి మాంసం తీసిన తర్వాత ఆ మాంసం ఏం చేస్తారంటే కొంతమంది ఆ రోటి మీదో లేదు బండ మీదో ఏదో దాని మీద వేసి బాగా రుద్దుకుంటారంటే లోపల బల్లగా ఉంటుంది కదా, ఆ బల్లకి పోయేదానికి ఏం చేస్తారంటే రోడ్డు మీదన్నా లేకపోతే బండ మీద వేసి రుద్దుతారు. లేకపోతే మేమైతే అలా చేయము. మేము నీళ్ళు పోసి మేము అటు చేయము. ఇప్పుడు చూసారు కదా, కోదబర్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో నీళ్ళు పోసి పొయ్యి మీద పెడతాం. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద పెడతాం. ఎందుకంటే పొయ్యి మీద పెడితే లోపల ఉండే మూతలు ఎగిరిపోతాయి. పొయ్యి మీద పెట్టాను కదా, చూసారు కదా, అలా పొయ్యి మీద పెట్టుకుంటే లోపల మాతలు ఉంటాయి కదా, మాతలు ఎగిరిపోతాయి. అప్పుడు సులభంగా ఉంటుంది మనకు తీసుకుందానికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే గుళ్ళలో మనం పొయ్యి మీద పెట్టాం కదా, కోదబర్లు వేసి ఇప్పుడు ఉడికిపోయినాయి. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, లోపల మూతలు లేచిపోతాయి. ఇప్పుడు ఏంటంటే మనం గోత మీద పోసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అంటే ఉడికి నీళ్ళు తగిలితే అల్లగా మూతలు ఎగిరిపోతాయి. అప్పుడు లోపల కంట మనం తీసేదానికి సులభంగా ఉంటుంది. చూసారు కదా, అంటే ఉడికి నీళ్ళు తగలగానే లోపల అట్లా మూతలు ఉంటాయి కదా, మూతలుగా అలాగ వచ్చేస్తాయి. చూడండి ఎలాగ వచ్చేసినాయో, కంట వరకు ఏర్పడింది. చూసారు కదా పేసి గుళ్ళలో ఎలా ఉడకేసాము, ఎలాగ తీసాము. గుళ్ళలకు ఉండే మూతలు ఇవి చూసారు కదా, ఈ గుళ్ళకు ఉండేది అంటే ఇట్లుంటే మూతలు ఇలాంటివి ఇలా వచ్చేసినాయి. చూసారు కదా, ప్లేస్ ఇలాగ మనం తీసుకోవాలి, సులభంగా ఉంటుంది. అంటే ఉడకేసుకున్న తర్వాత మనం ఇలాగ తీసుకునేదానికి చాలా బాగుంటుంది, నీట్గా శుద్ధంగా. చూసారు కదా ఎలాగుందో, ఎలాగ వచ్చేస్తాయి. అంటే లోపల కండ ఉంటుంది, ఆ కండతో మాకు పని లేదు, ఆ కండ బాగుండదు, అది దాన్ని వండుకోరు. అంటే ఇదే వండుకునేది, ఈ కండ వరకు మనం ఫ్రై చేసుకునేది. లోపలేమో కండ ఉంటుంది కానీ అది తినరు, అది బాగుండదు. అంటే ఇదే మనం తినేది, ఇది బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాగా తీసేసాము సులభంగా. చూడండి ఎలాగుండాయో. ఇప్పుడు మనం ఈ శుభ్రం కడుక్కోవాలి, ఎందుకంటే కొద్దిగా అంత బలగ్గా ఉంటుంది. ఈ మనం శుద్ధ నీట్గా కడుక్కోవాలి. మీకు ఎలా కడిగేది అనేది మీకు నేను చూపిస్తాను, చూస్తున్నాండి. మనం దీంట్లో పోసుకుంటున్నాము. చూసారు కదా, ఇట్లా మనం శుద్ధంగా ఈ వాటిని పిసకాలి. ఇట్లనే పిసికితేనే అంటే లోపలనే బలగంతా ఎగిరిపోతుంది. అప్పుడు గరుకుచ్చేస్తుంది. గరుకుచ్చిన తర్వాత అప్పుడు నీట్గా అంటే ఈ నలుపు గడ చాలా వరకు లేచిపోతుంది, ఈ నలుపు అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు కండ పరిశుభ్రంగా వచ్చేస్తుంది, శుద్ధంగా నీట్గా వచ్చేస్తుంది. ఇట్లా మనము ఇసుకాలి. కొంతమంది ఇందాక నేను చెప్పిన కదా, కొంతమంది రోటి మీద లేదా బండ మీద వేసి ఇలాగ రుద్దుతారు. మేము అలాగ చేయము, చేతులతోనే ఈ వాటిని నీట్గా ఈ వాటిని తీసుకేస్తాము. అంటే
ఒక తడ కాదు, 2 తడలు కాదు, 7 తడలు లేకపోతే 8 తడలు వాటి చేసుకోవాలి. నీట్గా చేసుకుంటేనే పరిశుభ్రంగా వచ్చేది, నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు బలగ అనేది లేకుండా శుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ 7 తడల దాకా కడిగాను. అంటే 7 తడల దాకా ఈ వాటిని పిసికాను. 7 తడల దాకా. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇది అంత కొద్దిగా బలగ్గా ఉంటుంది. ఆ బలగ పోయేదానికి అంటే ఆ బలగ లేకుండా పోయేదానికి ఇలాగ మనం నీట్గా రావాలంటే ఇలాగ మనం ఈ వాటిని పిసుకోవాలి. చూడండి, అలాగే పిసికేస్తున్నాను. పిసుకుంటే బలం ఉండేది మొత్తం ఎగిరిపోతుంది. అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా ఉంటాయి. అప్పుడు మనం కదా అలాగా వేసాము. తేప నీళ్ళు వేస్తున్నాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. పైన మిరుపులు డమ్మ అంటాండి. పైన ఈరోజు ఏందో వర్షం రాబోతున్నది. పైన ఏందో మిరుపులు ఉరుములు కొడుతున్నది. మీ పక్క ఎట్లుందో కానీ తెలియదు, కానీ మా పక్క మాత్రం పెట్టుకో. ఈ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం శుభ్రంగా కడుక్కున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం పొయ్యి మీద పెట్టబోతున్నాము. బాణగిల్ని పెట్టు. చూడండి ఫ్రెండ్స్, బాణగిల్ని పొయ్యి మీద పెట్టాము. నూనె పోస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు గింజలు, ఆవాలు మెంతులు అంట. పైన వర్షం వస్తుంది. ఇది పట్ట గుడిసె కదా, పైన వర్షం గుడిసెలకి పట్ట శబ్దంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నూనె పోసిన తర్వాత ఆ నూనెలో మెంతులు ఆవు గింజలు వేసిన తర్వాత వేగుతున్నాయి. చూడండి ఎలా వేగుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే తెల్లగడ్డలు, కరివేపాకు, టమాటా, కొత్తిమీర చూసారు కదా. దంచిన తెల్లగడ్డలు వేసింది. కోసిన టమాటాలు వేస్తున్నది. అవి బాగా నూనెలు వేయించుకోవాలి. నూనెలు బాగా వేగిన తర్వాత కరివేపాకు, చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేసింది. మేము ఆల్రెడీగా ఎన్ని కోసి పెట్టేసుకున్నాం, కాకపోతే ఆ కోసేటి చూపించలేదు. ఎందుకంటే వీడియో ఇంకా చాలా లాంగ్ అయిపోద్దని అది పెట్టి కోసి పెట్టేసుకుని ఇప్పుడు ఇలాగా తీస్తున్నాము. చూడండి, ఇప్పుడు టమాటా అన్నీ మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు గుల్ల మాంసం వేస్తున్నది. చూడండి, అంటే మనం కడుక్కున్న గుల్ల మాంసం దాంట్లో బాలగిన్నెలో వేస్తున్నది. చూడండి ఎలాగ వేస్తుందో. చూడండి, ఇప్పుడు ఏంటంటే సాల్ట్ మీకు తెలుసు కదా, ఉప్పుగోలు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నది. కొద్దిగా. ఉప్పు
చూద్దాం. సరిపడుతుంది ఉప్పు, ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పసుపొడి, ఇప్పుడు ఏంటంటే కారం, అంటే కారం అంటారు, మిరప్పొడి అంటారు కదా. చూడండి మిరప్పొడి వేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ధనియాల పొడి వేస్తుంది. ధనియాల పొడి వేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర, ఇందాక వేసాం కదా కొత్తిమీర, అది నూనెలో బాగా ఏగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వేస్తుంది కొత్తిమీర. చూడండి గుల్లమాసం బాగా ఉడికిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, గుల్లమాసం బాగా నూనెలో బాగా ఉడికిపోయింది. దించమ్మా, పక్కన పెట్టేసుకున్నాం. చల్లారిన తర్వాత ఆ గుల్లమాసం ఎట్లుండేది నేను తిని మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే నేను గుల్లమాసం తిని మీకు చెప్తాను ఎలాగుందో టేస్ట్. సూపర్గా ఉంది. అయితే మాకు ఉన్నదట్లే మేము అన్నీ వేసుకుని వండుకున్నాము శుద్ధంగా. చూసారు కదా ఫ్రెండ్స్, గుల్లమాసం ఎలాగ ఉండేది, అలా వండుకుంటేనే బాగుంటుంది. అంటే మాకంటే మీరు ఇంకా చాలా శుద్ధంగా వండుకుంటారు. అంటే మాకంటే మీరు చాలా టేస్ట్గా వండుకుంటారు. కాకపోతే మేము ఏంటంటే మాకు ఉన్న దాంట్లో బేరాలు పెట్టి అయ్యి శుద్ధంగా వండుకున్నాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్.